నమస్తే. నాసార్షస్సు నాసార్బుదం అని చెప్పే నాజిల్ పాలిప్స్ కానీ ముక్కులో గడ్డలు అంటే నాసార్బుదాలు అని అంటారు. ఈ ముక్కులో గడ్డలు లాంటిది ఉండడం, దానివల్ల శ్వాస సక్రమంగా పీల్చుకోలేకపోవడం, ఎప్పుడు జలుబు, రొంప, అలర్జీ, ముక్కు కావడం, ముక్కు దిబ్బడ ఇలాంటివి అంటూ ఉండడం, తర్వాత ఏమాత్రం ఆహారంలో తేడా వచ్చినా, ఏదైనా చల్లటి పదార్థాలు తీసుకున్నా, లేదంటే చల్ల గాలిలోకి వెళ్ళినా, ఈ యొక్క ఫ్యాన్ గాలి కిందకి వెళ్ళినా వాళ్లకు ఈ ముక్కు కారుతుండడం, ముక్కు సంబంధించిన సమస్యలు, శ్వాస తీసుకోలేకపోవడం ఇలాంటి ఇబ్బంది ఉండి పరీక్ష చేయిస్తే సైనసైటిస్ ఉంది లేదంటే నాజిల్ పాలిప్స్ ఉంది అని మీకు ఎప్పుడైతే నిర్ధారణ అవుతుందో దీనికి ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది. దీనినే క్షారకర్మ చికిత్స అంటారు. అంటే మొదట్లో ఎప్పుడైనా చూడండి, ఏ రోగానికైనా ముందు చిన్నపాటి మందుతో, అంటే కొంతమందికి ప్రారంభ స్థాయిలో ఉందనుకోండి, ఏదో ఒక చిన్న చూర్ణం లాంటిది, ఒక తాలిసి పత్రాది చూర్ణం అని వస్తుంది. దాన్ని రోజు ఒక చెంచా తేనెతో కానీ వేడి నీళ్ళతో కానీ తీసుకోవడం ద్వారా చాలామందికి ఆ జలుబు, రొంప లాంటివన్నీ తగ్గిపోతాయి. ఈ కఫం వచ్చేవన్నీ కూడా తగ్గిపోతుంది. ఆ అస్తమాను వాళ్ళకు బల్గరం అంటుంటారు, లేకపోతే చీమిడి అంటుంటారు, లేకపోతే స్ఫుటం అంటుంటారు. ఇవన్నీ కూడా ఆ వచ్చేది తగ్గిపోతుంది. ఇది ఎక్కువగా పిల్లల్లో కూడా వస్తుంటుంది. వాళ్ళకు కూడా ఈ తాలిస్పత్ర చూర్ణం అనేది ఆయుర్వేదంలో ఒక శాస్త్రీయమైన ఔషధం. దాన్ని మీరు ఎక్కడైనా తీసుకొని మీరు ఉపయోగించుకోవచ్చు. అది రోజు తేనెతో కానీ నీటితో కానీ ఎంత క్వాంటిటీ అయినా తీసుకున్నా దాంతో నష్టమేం జరగదు. ఇంతే క్వాంటిటీ తీసుకోవాలని నియమం కూడా ఏమీ లేదు. బట్ సాధారణంగా పిల్లలకైతే ఒక అర చెంచా, పెద్దవాళ్ళైతే ఒక చెంచా తీసుకోవచ్చు. కానీ ఇది తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తుంది. తర్వాత ఇంకా ఇంతకంటే ఎక్కువ సమస్య ఉన్నప్పుడు ముక్కులోకి ఒక నస్య చికిత్స అని తైలాలతో, అంటే తైలం కానీ నెయ్యి కానీ వేసి ఆ యొక్క లోపల పేరుకున్న ఆ స్ఫుటంని కానీ, అంటే ఫ్లమ్ కానీ, లేకపోతే ఈ బల్గరం అంటారు, ఈ పదార్థాన్ని అంతా మొత్తం బయటకు తీసేయడం, క్లీన్ చేయడం ద్వారా వాళ్ళకు చాలా వరకు ఈ సమస్య తగ్గించుకోవచ్చు. దీని తర్వాత ఈ ముక్కు సంబంధ సమస్యలు, శ్వాస సరిగా పీల్చుకోలేకపోవడం లాంటివి ఉన్నప్పుడు ఇంకొకటి ఉన్నది మందులు. ఈ మందులు కొన్ని రకాల ఔషధాలని వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవచ్చు, లేదా మీకు స్వయంగా కొంత తెలిసి ఉంటే మీరు ఆయుర్వేదిక్ వాటిలో తీసుకొని ఉపయోగించుకోవచ్చు. ఇవన్నీ వాడినా కూడా ఏ ఫలితం లేదు అన్నప్పుడు మీకుండే ఒక సమస్య ఏంటంటే ఈ ముక్కు కాడము, ముక్కు దిబ్బడ, ముక్కులో గాలి పీల్చుకోలేకపోవడం, ముఖ్యంగా ఎప్పుడు ఆ ముక్కు సంబంధ సమస్యలు, అసలు అదొక వాళ్ళకి అస్తమానం, కొంతమందికి ఇన్ఫెక్షన్ అయిపోయి జ్వరం కూడా వస్తుంటుంది. ఈ ముఖ భాగం అంతా నల్లగా కూడా తయారైపోయి ఉంటుంది. చెవిలో నొప్పి వస్తుంటుంది, చెవిలో చీము వస్తుంటుంది. ఇక ఇది చెప్పలేనంతది, అంటే తలనొప్పి రావడం, ఇవన్నీ కూడా ఈ శ్వాస వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం వల్ల కానీ, మీకు సరిపడినంత ఆక్సిజన్ అందకపోవడం వల్ల కానీ, మీ యొక్క ఊపిరితిత్తుల్లో ఎక్కువగా కఫం లాంటిది పేరుకొని ఉండడం కానీ, ఇలాంటివి జరిగి ఈ ఇబ్బంది పెడుతుంటాయి. ఈ సమస్యను మీరు తాత్కాలికంగా ఏదో మందులతో చేసుకుంటూ పోతే కొన్ని రోజులకు అవి ఇంకా మరింత క్రానిక్ అయ్యి సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అనే డిసీజ్ కిందకి కానీ, ఐఎల్డి అనే డిసీజ్ కిందకి కానీ వెళ్ళిపోతుంటుంది. అప్పుడు ఒక్కొక్కసారి కొంతమందికి ఆక్సిజన్ పెట్టుకోవాల్సిన అవసరాలు కూడా ఏర్పడతాయి. ఇప్పుడు ఇంట్లో ఆధునికంగా మనకు చాలా వచ్చాయి కదా, ఆధునికంగా ఒక మిషన్ పెట్టి ఆక్సిజన్ తీసుకుంటూ ఉండడం, ఇది కూడా కాలేని పరిస్థితుల్లో ఇన్హీలర్స్ లాంటివి వాడడము, ట్యాబ్లెట్స్ వేసుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇంకొంతమందికి సెప్టమ్ డీవియేషన్ అని ఉంటుంది. అంటే ఈ యొక్క మధ్యలో ఉండే ఈ యొక్క ఎముక లాంటి భాగం, అంటే మృదులాస్థి బాగా వంగిపోవడం కానీ, మందంగా ఉండడం కానీ జరిగినప్పుడు వాటిని సర్జరీ ద్వారా రిమూవ్ చేసి దాన్ని సరిచేసే అవకాశాలు ఉంటాయి. అయినా సరే ఈ సైనస్లు అంటే 4 సైనస్లు ఉంటాయి. మ్యాక్సిలరీ సైనస్ అని, ఎథ్మాయిడ్ సైనస్ అని, స్పినాయిడ్ సైనస్ అని, ఫ్రాంటల్ సైనస్ అని 4 రకాల ఒక బ్యాగ్స్ లాంటివి ఉంటాయి. ఈ ముఖ భాగంలో ఆ బ్యాగ్స్ లాంటి వాటిలో ఈ యొక్క శ్లేష్మ పదార్థం అంతా కూడా పేరుకొని ఉంటుంది. ఈ శ్లేష్మ పదార్థం ఎక్కడి నుంచి వస్తుందంటే మన శరీరంలో ఇమ్యూనిటీ తగ్గిపోయి మన శరీర కణజాలమే చనిపోవడం వల్ల ఆ యొక్క కణజాలము ఆ మ్యూకస్తో కలిసి మనకు ఇది ఒక శ్లేష్మ పదార్థంలాగా ఈ యొక్క ముఖంలోని సైనస్ల్లో పేరుకొని ఉంటాయి. దీనిని మీరు సాధారణంగా క్లీన్ చేసుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఈ యొక్క సైనస్ల్లో కూడా
ముక్కులో తయారైన గడ్డల్లాగా ఈ లోపల భాగంలో కూడా గడ్డలు తయారైపోయింటాయి. అప్పుడు తలనొప్పి, ఈ యొక్క ఇదంతా మొత్తం నల్లగా అయిపోయినడం, శ్వాస పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది అవ్వడం, అసలు రాత్రిపూట నిద్ర పట్టకపోవడం, పడుకోగానే శ్వాస ఆడక లేచి కూర్చోవాలనిపించడం, ఒక్కొక్కసారి ఉలిక్కిపడి ఆ శ్వాస ఆడక నిద్ర లేవడం, పిల్లలైతే కొంతమంది నోరు తెరుచుకొని నోట్లోనే గాలి తీసుకుంటూ నిద్రపోవడం, ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. మరి వీటికి పరిష్కార మార్గాలు ఏంటంటే ఒక్కొక్క సందర్భాన్ని బట్టి వాళ్ళ యొక్క స్థాయిని బట్టి సుశ్రుత సంహితలో 31 రకాల శ్వాస రోగాలు చెప్తారు. అంటే దీంట్లో వాతము, పిత్తము, కఫము బేస్ చేసుకొని ఉండేవి, మళ్ళీ వాత పిత్త, కఫవాత, వాత కఫ ఇలాంటి వాత పిత్త, పిత్తవాత, కఫవాత ఇలాంటి వాటిని బేస్ చేసుకొని డిసీజులు, తర్వాత సన్నిపాతం అని చెప్పని తీవ్రమైన పరిస్థితులు, ఇంకా దుష్ట ప్రతిశాయం అంటే మనకు ఆ యొక్క ముక్కు కాడము ఇబ్బంది, ఇది ఇంకా తీవ్రమైపోతే అది దుష్ట ప్రతిశాయము, పీనసము, ఇలాంటి పేర్లతో చాలా రకాలుగా ఒక 31 రకాల వ్యాధులుగా తెలియజేసింది. వీటిని ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ ఎముక లాంటిది కనుక పెద్దదైపోయి వంగిపోయి ఇబ్బందిగా ఉన్నట్లయితే కొంతమందిలో మాత్రం, అంటే 100లో ఒకరికో ఇద్దరికి మాత్రమే సర్జరీ లాంటిది ఆ బోన్ పూర్తిగా అడ్డంగా ఉంటాయి. చాలామందికి అది పెద్ద సమస్య కాదు. చాలామందికి అంటే ఎవరికి స్కానింగ్ చేసినా 100 మందికి సిటీపీఎన్ఎస్ చేయిస్తే వాళ్ళందరికీ కూడా ముక్కులో ఈ యొక్క సెప్టమ్ అనేది ఎంతో కొంత వంకరగా ఉన్నట్టే చూపిస్తుంది. చాలామంది దాన్ని బేస్ చేసుకొని అది సరి చేసేసుకుంటే కరెక్ట్ అయిపోతుంది అనుకుంటుంటారు. కానీ అది సమస్య కాదు. దాని చుట్టూ పేర్కొన్న మాంసం, దుర్మాంసం, దాన్నే నాసార్షస్సు అంటారు. అది ఇంకొంత స్థాయి దాటిపోయి ఉంటే నాసార్బుదము అని అంటారు. దీనికి కొన్ని రకాల అంటే క్షారకర్మ అనే చికిత్స ఇది మాత్రమే చాలా బాగా పనిచేస్తుంది. ఇది మేము చాలామందిలో చేసాం. గత 15 సంవత్సరాలుగా ఈ చికిత్స చేయడంతో ఈ చికిత్సలో 80 నుంచి 90% సక్సెస్ రేట్ ఉంది. అంటే కొంతమందికి తగ్గట్లేదంటే వాళ్ళకి ఏవైనా ఇతర సమస్యలు ఏమైనా ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ 90% సక్సెస్ అవుతున్నది. ఇంకోటి అంటే కొన్ని సందర్భాల్లో ఈ చికిత్సని సమ్మర్లో చేయకూడదు. ఈ కొంతమంది సమ్మర్లో చేయించుకున్న వాళ్ళకి కొన్ని ఇబ్బందులు వచ్చాయి. కాబట్టి ఆ సమ్మర్లో కాకుండా ఇతర వాతావరణంలో మీరు ఒకవైపు సరి చేసుకొని, అంటే ఇవన్నీ 10 నిమిషాలతో చికిత్స చేసి పంపించేసేది. తర్వాత ఆ లోపల పేరుకున్న దుర్మాంసం అంతా కూడా అదే పీసెస్గా ఊడి బయటకు వచ్చేస్తుంది. అలా వచ్చేసిన తర్వాత మనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేకుండా పోతుంది. తర్వాత అస్తమానం ఈ జలుబు చేయడము, ముక్కు తిప్పడం, ముక్కాడము ఇలాంటివి లేకుండా పోతాయి. ఇక ఇంతకంటే ఇంకా ఆ తర్వాత ఒకటి పూర్తయిన తర్వాత ఇంకొక దాన్ని చేసుకోవడం. ఈ చికిత్సతో శాశ్వత పరిష్కారం అయితే 100లో 90% మందికి ఉందండి. ఇంత మంచి చికిత్సని, ఎందుకంటే సర్జరీ చేసినా కూడా 80% సక్సెస్ రేట్ లేదు. కేవలం 20 నుంచి 30% మందికి మాత్రమే సక్సెస్ అవుతుంది. అంటే ఇది ఇంటర్నేషనల్గా ఒక సర్వేలో కూడా 67% మందికి సక్సెస్ అవ్వడం లేదని చెప్పని నిర్ధారణ అయింది. అదే ఈ యొక్క క్షారకర్మ చికిత్సలో 90% తగ్గుతోంది. సో 90% సక్సెస్ అయింది. అంటే దీంతో ఒక మంచి చికిత్స. ఇంకోటి సహజ సిద్ధమైంది. మనకు ఆపరేషన్ లాంటివి చేసి రకరకాల సమస్యలు లేకుండా కేవలం కొన్ని రకాల హెర్బల్స్తో తయారు చేసిన ఔషధాలతోనే ఈ యొక్క చికిత్సను చేసి వాళ్లకు ఈ సమస్య లేకుండా చేయవచ్చు. ఇక తర్వాత ఇంకా దీంతో ఇంతకంటే ఇంకా ఇతర సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు ప్రారంభంలోనే ఈ చికిత్స చేయకుండానే కేవలం కొన్ని రకాల మందులు ఇవ్వడం, కొన్ని తైలాలు లాంటివి ఇవ్వడం, కషాయాలు లాంటివి ఇవ్వడం, దాన్ని తీసుకుంటూ వాళ్ళకి తగ్గిపోయింది. ఒకవేళ తగ్గని పరిస్థితుల్లో మాత్రమే ఈ చికిత్స చేస్తాం. కాబట్టి ఈ నాసార్షస్సు, నాసార్బుదం అంటే నాజిల్ పాలిప్స్ అనే సమస్యకు ఒక ఉత్తమమైన పరిష్కారం ఆయుర్వేదంలో ఉంది. దీన్ని మా యొక్క అమృతం ఆయుర్వేద హాస్పిటల్లో చాలా అద్భుతంగా ఇప్పుడు నిర్వహిస్తున్నాం. ఎవరికైనా ఇలాంటి సమస్య ఉన్నప్పుడు మా ద్వారా సంప్రదించి దీనికి తగిన పరిష్కారం పొందవచ్చు. ఇంకా ఇతర అనారోగ్య సమస్యలు ఇవే కాకుండా అస్తమా కానీ, బ్రాంకైటిస్ కానీ ఇలాంటివి ఏవి ఉన్నా సరే వాటిని కూడా కేవలం ఔషధాల ద్వారానే తగ్గించవచ్చు. ఇవి కాకుండా మనకు తలనొప్పి, ఇక కంటి చూపు తగ్గిపోవడం, అంటే దీనికి సంబంధించిన శ్వాస సంబంధ సమస్యల వల్ల కొంతమందికి కళ్ళల్లో కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఈ మధ్య కొంతమందిలో చూస్తున్నాము.
అలాగే చెవులకు సంబంధించిన సమస్య అంటే చెవులు వినపడకపోవడం, చెవుల్లో చీము రావడం, ఇంకా చెవుల్లో మలిన పదార్థాలు పేరుకునేసేయడం, చెవిలో రంధ్రాలు పడడం, ఇలాంటి సమస్యలు కూడా ఉంటున్నాయి. వీటిని కూడా రంధ్రం తీసేయకపోయినా ఆ సమస్య అక్కడ లేకుండా చేయగలిగితే మనకు ఎలాంటి ఇబ్బంది కలగదు. అలాగే ఈ గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ, ఇండైజెషన్ ఇలాంటివి చాలా కాలం పాటు ఉంటే కూడా ఇలాంటి రోగాలు రావడానికి కారణమవుతాయి. కాబట్టి వాటికి కూడా ఆయుర్వేదంలో ఒక అమోఘమైన పరిష్కారాలు, ఔషధాలు ఉండి అసలు రోగాలు లేవు, రోగాలు రావు అనే విధంగా చేయగలిగే చికిత్సా విధానం మనకు అందుబాటులో ఉంది, ఆయుర్వేదంలో ఉంది. అమృతం ఆయుర్వేద హాస్పిటల్లో ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాటి మీద మీకు ఏదైనా కన్సల్టేషన్ కావాలనుకున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. నమస్కారం.